రే ఇట్రా. గౌరవనీయులైన చిచి మీకు అంత సీన్ లేదులే కానీ మీరు 12 ఏళ్ల క్రితం చేసిన పెంటకి వాళ్ళ బతుకులు నాశనం అయ్యాయని మీ 30 ఏళ్ళోళ్ళు తెగ గోలెట్టేస్తారు. అసలు మీ గొడవ ఏంటో వాళ్ళ బాధ ఏంటో మీరు వస్తే ఈ రోజు తేల్చేస్తారు. మీరు ఏదో డిస్కషన్ పెట్టకుండా మూసుకొని 10 నిమిషాల్లో పంచాయతీకి రండి. ఇది రిక్వెస్ట్ కాదు, మీ హారిక కొనిడేగా ఆర్డర్. ఏమైందిరా ప్రోగ్రెస్ రిపోర్టా? కాదురా, ఈ అంకుల్ గారు మనం ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. నిహార్ గారు పంచాయతీకి రమ్మంటున్నారు. ప్రాబ్లం ఏంటి అసలు? మనమే పడేడుతారంటే పిలిచారు కదరా, ఏంటో కనుక్కుందాం, మాట్లాడుకుందాం. మాడుకునేది ఏం లేదురా, ఎక్కువ తక్కువ మాడితే బుర్ర బద్దలు పడేస్తా. ఉండరా బాబు, వీడు చెప్పినట్టు ముందు అడిగి మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించేస్తున్నాం కానీ వాళ్ళకి సీన్ లేదా కాబట్టి ఇదంతా కదరా. అరే శుభ సూర్య, నువ్వు ముందే అంటారా? అరే వెళ్ళి అతను మీరు వెళ్ళగలంటారా? అరే చూడా, నువ్వు నాతో ఉండు. అక్కడ నిహారిక గారు ఏం చెప్పిన శ్వాస మీద తీసి పెట్టిందవరా, మధ్యలో తేడా జరిగిందనుకో పుల్లగా ఉన్నా కదా. మీకు కంగారు పడకండి, వాళ్ళని పిలిచాం కదా, రానివ్వండి, కూర్చోబెట్టి మాట్లాడదాం ప్రాబ్లమ్స్ అన్ని. చిన్నప్పుడు కూడా నేను అంకుల్లోనే ఉన్నానేంట్రా. రండ్రా కూర్చోండి, మీ ఘనకార్యాల గురించే మాట్లాడుతున్నాం. చెప్పులు బాగున్నా ఎంత కొన్నారా బాబు ఆస్కార్, పక్కన కూర్చో. ఈ పిల్ల కొడుకుని చూడడానికి చాలా చిరాగ్గా ఉందిరా బాబు. ఏ కూర్చోండి, కొట్టుకుంటారేంటి? కూర్చోండి. మొహం చూపించు కాబట్టి కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మేడం ఉన్నారు కదా. కూర్చో. అయినా మిమ్మల్ని కాదు, మీతో మీటింగ్కి పిలిచినందుకు వీళ్ళని అనాలి. మేడం పంచాయతీ అన్నారు. అదేలే పోయ్, మీటింగ్ లాంటి పంచాయతీ, పంచాయతీ లాంటి మీటింగ్. మేడం ఏమని చెప్పాలి? వీళ్ళు చేసిన యాసలు చూస్తే పోను ఇంటర్వ్యూ కూడా సెన్సార్ వేయాల్సి వస్తుంది. వీడియో చెప్పాలి మరి, పెద్ద పద్ధతి. ఆ రోజు నా కొడుకు అలా చేయకపోయి ఉంటే వేరేలాగా ఉండేది మేడం. నిజమే మేడం, వీళ్ళందరూ ఆగండి, ఆ రోజు ఏమైంది? వీళ్ళేం చేశారు? మానిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తు చేయకండి మేడం. కంకర ఇచ్చి కొట్టానంటే గాయం కాదు, మాయం అయిపోతాం. ఏంటే గుండెల్లో బాధని డ్రైడే రోజు ముందు ఎవరితో షేర్ చేసుకోలేమండి. అబ్బా కలిసి ఇక్కడ పోయినా కూడా కక్కుతు పడతాడు మేడం. ఈడు బొమ్మాయి ఆగండి, మీరు మీ సిల్లీ ఫైట్స్ ఇవన్నీ కాదు. ఈ దరిద్రం కాకుండా మీ లైఫ్ లో ఇంకేమి స్పెషల్ టాలెంట్స్ లేవా? స్పెషల్ టాలెంట్స్ రాజుగారి తోటలో పెట్టే తాళం తీసి నా పెట్టెకు తాళము తీసి అబ్బా చాలా కాలము అయినది. అక్కడ దాకా వచ్చినా మేడం. అయినా మీరు జడ్జిలో ఇద్దరు వైపు మాడతారు అనుకుంటే లాయర్లో ఒక వైపే మాడుతున్నారు. ఓరి బాబు, నీకు దండం పెడతాను. మీలాంటి లేఖగాలతోటి ఇలా పంచాయతీ పెట్టాలని తెలిస్తే నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. అయ్యో నాకేంట్రా ఇదంతా. ఇలా కాదు, క్యూట్గా మీ చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు మాలాంటి అమ్మాయిలకి అష్టాచమ్మ, తొక్కుడు బిల్ల అలాంటివి అవి అయితే చాలా ఉన్నాయండి. చిన్నప్పుడు మా ఇంట్లోనే టీవీ లేదు, ఎవరంతా మా ఇంటికి వచ్చారు. వీడియోలు గుర్తున్నారా? మనందరం కలిసి మా మామకుట్లో ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. గుర్తుందిరా? లాంచ్ చేసిన బట్టాయి మరఫ్తో 2 రూపాయలకి అద్దె సైకిల్, పచ్చిమోడికాయలు ఉప్పు కారం వేస్తుంది. అవన్నీ ఎందుకు గుర్తుండవు? అవి గోల్డెన్ మెమరీస్. ఎవ్రీ సండే 8:30 అమృతం. పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కృష్ణమ్మకి గోదావరికి
నాగమ్మ. ఎందుకో నాకు ఈ ఆశలు మనసా 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 మాడలేవులే మాట్లాడలేవులే మనసా 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 పచ్చని పచ్చని సీరియల్స్ అవన్నీ కాదు కానీ పోగో, కార్టూన్ నెట్వర్క్, టామ్ అండ్ జెర్రీ నా ఫేవరెట్. నేను పింక్ కలర్. ఇంకోటి చెటెక్స్ ఆపేసిన తర్వాత మన జీవితంలో గోల్డెనెస్ పోయా మేడం. కరెక్టే కదా. అసలు మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం? మీకు చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉండేవి కదా, వాటి గురించి అడుగుదాం. చెప్పండి, లవ్ స్టోరీస్ ఉన్నాయా? జ్యోతికి ఈ రేగడీలు వచ్చి ఏం చేస్తారండి? నువ్వు అలా సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈడు సలహాలు ఇచ్చేవాడు మేడం, ఈడు రెచ్చిపోయేవాడు అంతే. మా ప్రాణాల మీదకి వచ్చేది అది. అది ప్రేమ కథ కాదు, ప్రేతాత్మ కదా మేడం అది. వీళ్ళిద్దరిని జంటగా ఊహించుకోవాలంటే నాకు ఏదోలో ఉంది. కోయించుకోకరా, అడుగు తిను. ఏ విలియం దేనా, ఇంకెవరికి లేదా లవ్ స్టోరీలో? రే సూర్య, నా DVD ప్లేయర్ ఎప్పుడు ఇస్తారా? మాట రోజు కొట్టేస్తున్నాడు రా. ఇంకెవలేదా? ఏ DVD ప్లేయర్ ఏంటి సూర్య? 30 రూపాయలకి 3 సినిమాలు లైన్ వేస్తాడు. ఏ 30 రూపాయలకి 3 సినిమాల నుంచి పైరసీయా? మనం అలాంటివి మాట్లాడకూడదమ్మా. అరే ఇంత బాగున్నారు కదరా చిన్నప్పుడు, ఆడుకున్నారు పాడుకున్నారు. ఈ మధ్యలో ఏమైంది? ఏంట్రా బాగానే ఉన్నారా? ఎరా సుబ్బు, నీ బెస్ట్ ఫ్రెండ్ సూర్యగాడే కదా? ఎరా సూర్య, ఇప్పుడు సుబ్బు గారు ఏం జాబ్ చేస్తాను చెప్పరా? ఆడు గురించి నాకు తెలియపోవడమేట్రా, మాట్లాడు. ఎరా విలేమా, చిన్నప్పుడు ఆత్రం కడుతూ రాంబాబు కొడుతూ అతుక్కొని తిరిగేవాడు కదా. లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాడుకున్నారు చెప్పండి రా. లాస్ట్ టైం మాట్లాడడం ఏంటి? మేము రోజు మాట్లాడుకుంటాం. ఏంటి రోజునా? అసలు ఎన్నాళ్ళైందిరా మీరు మాట్లాడుకుని? ఒక వారం. సంవత్సరానికి ఒకసారి మాట్లాడుకోవడమే గొప్పరా. రే మమ్మల్ని ఏడిపిస్తానికి ఇలా చెప్తున్నారు కదా మీరు. మళ్ళీ మేము సాయంత్రం వేళ అందరం కలిసి క్రికెట్ ఆడుకుంటాం తెలుసా? బాధని చెప్తే ఏంటంట్రా? పోయినసారి జరిగిన జాతరలో పెంట చేసి ఊరంతా నాశనం చేశారు కదా. జాతర జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా? అదేంటది జాతర అదే మీకే అర్థమైంది. జాతర అవనివ్వండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. జాతర ఏంటి? నాకు దాని గురించి ఎందుకు చెప్పలేదు? మేడం, మా ఊర్లో 12 నెలలు ఒకసారి జాతర జరుగుతుంది మేడం. మాకు ఊరు తెలిసాక 1999లో జరిగింది. అప్పుడు మా అందరి వయసు 6 ఏళ్ళు. చాలా బాగా జరిగింది మేడం. ఆ తర్వాత 12 ఏళ్ళకి మళ్ళీ 2011లో జరిగింది మేడం. మొత్తం పెంట చేశాడు నా కొడుకులు. పెంట చేయడం ఏంటి? నేను చెప్తున్నాను కదా, మొత్తం పెంట చేశారు రా జాతరని. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరురా. రే అసలు ఏం జరుగుతుందిరా? ఇంత ఎమోషనల్ అవుతున్నారేంటి? రే గొడవ పడకండి రా ప్లీజ్. మేమే గొడవ పడలేదు మేడం. అదిగోండి వాళ్ళ గొడవ చెప్తున్నా కదా. ఎలా చెప్తే అర్థం అవుతురా? రే మీ మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. నేనైతే ఒకటి చెప్తాను, ప్రతి లైఫ్లోనూ టీనేజ్ ఉంటుంది, ఈ ఏజ్ కూడా ఉంటుంది. చూడండి రా ఎంత సంతోషంగా ఉన్నారు, ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు. మీరేనా ఇంత బాధ్యతగా అయ్యారు? ఈ ఏజ్లో చేయాల్సిన ఎంజాయ్మెంట్ ఈ ఏజ్లో చేయాలి. ఈ ఏజ్లో తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఈ ఏజ్లో తీసుకోవాలి. లైఫ్ అంటే అంతే. నాకు తెలిసి మీరు ఏదో తప్పు చేశారు, కానీ ఆ భారాన్ని వీళ్ళు 12 సంవత్సరాలుగా ఎంత నరకం అనుభవిస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చి మీ మీద కంప్లైంట్ చేయట్లేదు, మిమ్మల్ని ఆపగలుగుతారేమో అని ట్రై చేయమన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా ఆపలేను. మీరు చేయాల్సింది మీరు చేస్తారు,
వీళ్ళు పడాల్సింది వీళ్ళు పడతారు. అదే లైఫ్ అంటే. చూద్దాం అసలు ఈసారి జాతరలో మీరేం చేశారో, అసలు వీళ్ళు జాతర జరిపించారో లేదో. ఇంతకీ జాతర ఎప్పుడు?